త్రిపుల్ గారు మరొకసారి ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మాటలు. ఒకప్పుడు త్రిపుల్ గారు రచ్చబండ, అది వేరు. ఇప్పుడు మరొక రచ్చ కలిగించే కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన మాట్లాడింది. ఆయన ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నారు. ఆయన రావాలి, మీరు వస్తే బాగుండాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నారు. ఒకవేళ రాకపోతే 60 రోజులు సభకు కానీ ఒకవేళ మీరు ఎగ్గొట్టిలా ఉంటే అనర్హత వేటు పడుతుంది, పులివెందుల్లో కూడా బైపోల్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడడం వెనుక మరొక వైపు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలాగా నాకు ప్రతిపక్ష హోదా కావాలని గారాలు మాట్లాడతారేంటి, బుద్ధిగా రండి అసెంబ్లీకి అని. జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు, వీళ్ళ అంశం అన్నది 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కూడా మామూలు రచ్చగా సాగలేదు ఆయన. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కడో కొద్దిగా ఇబ్బంది కలిగించినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఎంపీ కదా, అక్కడి నుంచి గెలిచిన ఎంపీ ఆయన. సో అక్కడి నుంచి ఆయన పెట్టిన రచ్చబండ దేశంలో ఏ ఎంపీ కూడా గతం నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్ర చూసుకుంటే అన్ని ప్రెస్ మీట్లు ఒక టైటిల్తో రన్ చేసిన నాయకుడు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలాగా ఆయన రద్దు చేసిన నేపథ్యం. ఆ తర్వాత నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా ఈయన మాట్లాడిన మాటలు, ఆయన ఏదో ఆప్యాయంగానే పలకరించారు. మరి ఎంపీని లాకప్లో పెట్టి కొట్టారు అని 3rd డిగ్రీ, అదెంత సంచలనం రేపింది. మరొక వైపు వీడియోలు కూడా చూపించారు. అంటే ఎవరు మర్చిపోలేని కొన్ని అంశాలు ఉంటాయి కదా. ఇప్పుడు సమయం దొరికింది, జగన్మోహన్ రెడ్డి గారినితో అధ్యక్ష అర్పించుకోవాలి అని ప్రచారం జరుగుతున్న ప్రచారం ఆయనకు ఉందో లేదో కానీ ఆయనకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అంత గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన కూడా. అసలు ఆయన ఏమన్నారో ఒకసారి విందాం, అది ప్లే చేయండి బయట. ప్రతిపక్ష హోదా ప్లీజ్, ప్రతిపక్ష హోదా ప్లీజ్, అవసరమా? మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరమా అనేది కొంత ఆలోచించుకోవాలి. ఎనీహో మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు, ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంచుమించు ఒక 37 రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు తగ్గినాయి, 37 రోజులే ఎంతో అయినట్టుగా ఉంది. మరి ఈ సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులలో ఏదో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ నా ఉద్దేశం ఆయన, ఎందుకంటే ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి. శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు రాకుండా మరి అందరిని ద్రాక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదు. ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది, 11 మందికి బై ఎలక్షన్ వచ్చింది, ఓకే, ఫర్ సపోజ్ నెగ్గేశారు అనుకున్నాం, ఏమవుద్ది? మళ్ళీ ఇంకొక సంవత్సరంలో 60 రోజులు అయిపోతుంది, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. దానివల్ల కలిసి వచ్చేది ఏమన్నా 11, 18 అవ్వవు కదా. ఇదే అండి ఆయన లాజిక్. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి మాటలు ఎవరైనా నేర్పాల్సిన అవసరం ఉండదు. ఆయన అనర్గళంగా ఏ అంశం మీద కూడా మాట్లాడగలరు. ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే, సరే ఇప్పుడు 11 మంది మీరు రారు అంటే ఈ 60 రోజులు అన్నది కూడా అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా 60 రోజుల్లో మొన్న 2 సార్లు ఆయన అటెండ్ అయ్యారు, సంతకాలు పెట్టేశారు. సో ఈ శీతాకాల సమావేశాల తర్వాత ఇంక వీళ్ళు బహిష్కరిస్తారు. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం. మరి ఆ రూల్స్ ఏం చెప్తున్నాయో, ఈయన కూడా రూల్స్ ఉన్నాయని చెప్తున్నారు. సరే 11 మంది ఒకవేళ బై ఎలక్షన్కి వెళ్ళి రాకపోతే అనర్హత వేట ఆటోమేటిక్గానే పడిపోద్దట. మళ్ళీ 11 మంది మీరు గెలిచారు అనుకోండి, అయినా అప్పుడు అసెంబ్లీకి రావాలి కదా. ఇది ఆయన చెప్పిన లాజిక్. సో మరి ఈ మిగతా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఖచ్చితంగా ఆయనకి ఇష్టం లేనట్టుగానే కనిపిస్తుంది రావడం, ప్రతిపక్ష హోదా ఇమ్మంటేని. అది కానీ ఇవ్వకపోతే అయితే ఆయన రారు.
కానీ మిగతా 10 మంది వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్ళి ఆ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడాలని చాలా ఆత్రంగా ఉన్నారు అని. మేము అధ్యక్ష అనిపించుకోవాలి ఎమ్మెల్యేలు గెలిచినందుకు. ఎమ్మెల్యే అంటే అది చాలా ఉన్నతమైన అవకాశం కదండి. చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం. ఎవరు పడతారు వెళ్ళి అసెంబ్లీలో కూర్చుండి రాష్ట్రం కోసమో లేకపోతే వేరే అంశాల కోసమో మాట్లాడే సీన్ ఉండదు కదా, ఎక్కడో కూర్చోవాలి. సో ఆ సీటు దొరకడం అన్నది చాలా అదృష్టం. కొంతమందికే 175 మందికే కదా, 5 కోట్ల పైబడిన ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఎంతమందికి దక్కింది అవకాశం. సో ఆ ఛాన్స్ని మిస్ చేసుకోవడం. సరే, మరొకసారి ఆ నియోజకవర్గానికి వెళ్ళి నువ్వేం చేసావా మొన్న నేను గెలిపిస్తానని అడిగితే సమాధానం ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని అయితే పులివెందులో ఎవరు అడగకపోవచ్చు కాక, ఆయన ముఖ్యమంత్రి స్థాయి కాబట్టి ఆయన అడిగే సీన్ కూడా ఉండదు. కానీ ఎమ్మెల్యేని రోడ్డు మీద నిలబెట్టేస్తారు. ప్రతిపక్ష హోదా గురించి నీకెందుకు, నియోజకవర్గం గురించి నువ్వు వెళ్ళి మాట్లాడాలి కదా అని. సో వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర అసంతృప్తితోటే ఉన్నారని బయటకు వస్తున్న వార్తల నేపథ్యం. మరి సాక్షాత్తు డిప్యూటీ స్పీకరు ఈ రకమైన కామెంట్స్ చేయడం, ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి, అనర్హత మీద పడుతుందా, పులివెందుల్లో బైపోలు కూడా వస్తుందని చెప్తున్నాడు ఆయన. పులివెందులో బైపోలు వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు పిల్లాళ్ళ మారం చేయకు, ప్లీజ్ 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 అని, నీకు అది ఇచ్చి పరిస్థితి లేదు. ఎవ్వరూ అసెంబ్లీకి వచ్చి గౌరవంగా ప్రజల సమస్యల మీద 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఈ మారం ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడడం. మరి దీన్ని ఏ రకంగా వాళ్ళు తీసుకుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు? మరి శీతాకాల సమావేశాలని వేడి పుట్టిస్తారా, లేకపోతే కూల్గా చల్లగా కానిచ్చేస్తారా అన్నది చాలా తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశాలు. ఇదిగో స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, ఇంకా డేట్ కూడా ఫిక్స్ అయింది. మరి దానికి వెళ్తారా వెళ్ళరా, వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? ఈ 60 రోజుల టైం పీరియడ్ అన్నది ఏ రకంగా కాల్కులేట్ చేస్తారు? మొన్న జరిగిన 2 సార్లు ఆయన వెళ్ళారు అసెంబ్లీకి, అది కౌంట్ అవుతుందా, లేకపోతే ఈ సమావేశాల నుంచి కౌంట్ అవుతుందా? అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడే ఆ డేట్స్ని తీసుకుంటారా? ఒకవేళ వెళ్ళకపోతే వైఎస్ఆర్సీపీకి ప్లస్సా మైనస్సా? ప్రజల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఒకటి, మేము అసెంబ్లీకి వెళ్ళం, మాకు అక్కడ మాట్లాడే ఛాన్స్ ఎవరు అన్నారు. సరే, వెళతేనే కదా మాట్లాడే ఛాన్స్ ఇస్తారు ఎవరు అన్నది. ఆపర్చునిటీని ఎందుకు పాడు చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అవనియండో, లేకపోతే వేరే రాజకీయ నాయకులను అవనియండి, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని, సీనియర్లను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎలాంటి అంశాలు వచ్చినాయండి? మహిళలను కూడా చూడలేదు, లేకపోతే వేరే అంశాలు అవనియండి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన నేపథ్యం. సో అవన్నీ కూడా ఎవరికి ప్లస్ అయినాయి? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకే ప్లస్ అయినాయి. వాళ్ళకి వచ్చినప్పుడు 23 సీట్లే కట్ చేస్తే 164 ఏళ్ళు కూర్చున్నారు. ఎందుకు? అసెంబ్లీలో జరిగిన అంశం కూడా వైఎస్ఆర్సీపీ ఓటమికి కూడా అది ఒక కారణమే. కర్ణుడి చావుకి ఏదో 100 కారణాలు అన్నట్లుగా ఒక్కొక్కటి యాడ్ అయిపోయినాయి. వాళ్ళకి యాడ్ ఆన్ అయిపోతే వెళ్ళిపోతేనే ఈ పరిస్థితి వచ్చింది. సో ఇదే పరిస్థితి కూటమి తెచ్చుకుంటే వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. ఒకవేళ అసెంబ్లీకో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, గతంలో మాకు అవమానం జరిగింది కదా అని చెప్పి వేరే వాళ్ళనో లేకపోతే వాళ్ళు పర్సనల్గా కుటుంబ అంశాలను కానీ అక్కడ లేవనెత్తారనుకోండి, ప్రజలు ఖచ్చితంగా చూస్తారు, ఎవరినైనా చూస్తారు. వీళ్ళంటేనే చూడరు, వాళ్ళంటేనే చూస్తారు, వీళ్ళు చేస్తేనే న్యాయం, వాళ్ళు చేస్తేనే మంచి అనే పరిస్థితి ఉండదు సమాజంలోని. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఓటర్ గమనిస్తాడు. తనకి సమయం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు ఒక్క గుద్దు గుద్దుతాడు. ఆ గుద్దుకి దెమ్మ తిరిగి బొమ్మ పడాల్సిందే. అదే సిచ్యువేషన్ ఈరోజు వైఎస్ఆర్సీపీకి. సో ఆ ఛాన్స్ని వదులుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా నియోజకవర్గాల సమస్యలు అవనియండి, రాష్ట్రంలో ఉన్న అంశాలు అవనియండి, అమరావతి నిర్మాణ అంశంలో అవనియండి, రాజధాని ఇప్పుడు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది, పోలవరం ఆ జీవనాడిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవి ఎవరు ప్రశ్నించాలి? ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వాలు ఇన్ని పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీయే ప్రశ్నించాలి. ప్రశ్నించాలంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అక్కడి నుంచి కదా మాట్లాడాలి. మీరు బయట ఎన్ని స్పీచ్లు తెచ్చుకున్నా రాజకీయ ప్రసంగాల్లో ఉంటుంది తప్పించి దానివల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందో లేదో అన్నది తర్వాత తెలుస్తుంది. కానీ మీకున్న ఆపర్చునిటీని వదులుకోవడం అన్నది రాజకీయ పరంగా మంచిది కాదని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. కానీ ఆయన పట్టిన దానికి ఏదో ఉంటాయన్నట్టుగా ఆ రకంగానే ఆయన ఉంటారు కాబట్టి, ఆయన ఎవరి మాట వినరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతా వద్దు అనుకుంటే వద్దు అనుకుంటాడట, ఆయన కావాలనుకుంటే కావాలనుకుంటారు. సో ఆ పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ మాట్లాడిన ఈ మాటలు ఏం మెసేజ్ ఇస్తున్నది వైఎస్ఆర్సీపీకి? జగన్మోహన్ రెడ్డి గారిని అనర్హత వేటు వేస్తారా?
మరి పులివెందులో బైపోల్ వస్తే పరిస్థితి ఏంటి, మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి, అసలు టెక్నికల్గా ఈ అంశం అన్నది 60 రోజులు అనే అంశాన్ని ఏ రకంగా కాల్కులేట్ చేస్తారు, ఇది చర్చనీయాంశంగా మారుతున్న అంశం. చూద్దాం దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి. మరొక వైపు మంత్రులపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్. ఆయన ఎందుకు సీరియస్ అయ్యారంటే మొన్నటి వరకు కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలు, అది కూటమికి మంచిది కాదని. ఇప్పుడు ఆయన హెచ్చరించిన అంశం ఏంటంటే బయటకు వస్తుంది, సుగాలి ప్రీతి అంశంలో పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. దాన్ని కూటమి అన్న తర్వాత అందరూ అడ్డుకోవాలి, దాని మీద మాట్లాడవలసిన అవసరం ఉంది. అలాగే యూరియా మీద కూడా వైఎస్ఆర్సీపీ విపరీతంగా విమర్శలు చేస్తున్నది, ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు అని చెప్పి సీరియస్గా క్లాస్ స్పీకర్ అట. మెతక వైఖరి వద్దు, అది కానీ ఉంటే నేను సహించేది లేదు అంటున్నారట. మళ్ళీ సుగాలి ప్రీతి అనే అంశం అన్నది తెర మీదకి వచ్చింది. ఇక సోషల్ మీడియా మీద ఆంక్షలు, తప్పుడు ప్రచారం చేస్తే ఎవడన్నా తాట తీస్తామంటున్నారు, పోలీస్ కేసులు పెడతారట, జైల్లో పెడతారట, ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నామని. మరి ఇప్పుడు చట్టంలో పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో, ఇప్పటికే కేసులు చాలామంది పేరు పడుతున్నాయి. మరొక వైపు ఈ అంశాలు ఎలా ఉంటే, అంబటి మీద విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైందట, నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు.